సినిమా వివాదం ఎందుకు ముదురుతోంది? నిర్మాతలు, హీరోలు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ ఎందుకు అవుతున్నారు? అసలు ఈ వివాదాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? టాలీవుడ్ లో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత పరిణామాలు అన్నీ మారిపోయాయి. సినిమా ఫంక్షన్ లో కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ అంటే అతిథులుగా వచ్చిన నిర్మాతలు, హీరోలు కేవలం సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలంటూ తమ అభిప్రాయాలు చెప్పేవారు. అయితే ఇటీవల సినిమా ఈవెంట్లో చేస్తున్న కామెంట్లు శృతి మించుతున్నాయి. సినిమా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చామనే విషయాన్ని మర్చిపోయి వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్ లో గేమ్ చేంజర్ సినిమాపై నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. అయినా వెనక్కి తగ్గని అల్లు అరవింద్ ఓ మీడియా ప్రతినిధి నేరుగా ప్రశ్నించారు. అలా ఎందుకు మాట్లాడారు అని, దానికి కొంచెం సమాధానం చెబుతారా అని అడిగిన తర్వాత కూడా అల్లు అరవింద్ మాత్రం నో కామెంట్ అన్నారు. చివరకు సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు రచ్చ చేయడంతో సారీ చెప్పారు. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా చేస్తూ ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. కాదు సార్, మొన్న సరే డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతోంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్? అంటే నో కామెంట్స్. దాని మీద ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దాన్ని ట్రోల్ చేసి, నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ us బిహైండ్. ఇక లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి. తాను సినిమాలో మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశానని, సినిమా ప్రారంభం అయినప్పుడు 175 మేకలు ఉండేవని, ఆ తర్వాత 151 అయ్యాయన్నారు. కానీ చివరకు 11 మేకలు ఉన్నాయంటూ చేసిన పృథ్వీ మాటలు వివాదమయ్యాయి. దీంతో వైసీపీ శ్రేణులు బైకాట్ లైలా అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై హీరో విశ్వక్ సేన్ వివరణ ఇచ్చారు. అభిమానులకు క్షమాపణ చెప్పారు. పృథ్వీ మాట్లాడిన వ్యాఖ్యలు సినిమాకు సంబంధం లేదన్నారు. కానీ మరోసారి సోషల్ మీడియాలో బైకాట్ లైలా పోస్టులకు బ్రేక్ పడకపోవడంతో విశ్వక్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదమయ్యాయి. గతంలో ఏర్పాటు చేసిన ప్రజారాజ్యమే జనసేనగా ఇప్పుడు రూపాంతరం చెందిందన్నారు. దీంతో మెగాస్టార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆ తర్వాత బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి మళ్లీ వస్తానేమోనని కొందరు అనుకుంటున్నారని, కానీ జీవితాంతం సినిమాలు చేస్తానన్నారు. సినిమా రంగానికి సేవల కోసమే తాను రాజకీయ పెద్దలను కలుస్తున్నానని స్పష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి. జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున
పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కులు చేర్చుకుంటూ ఆ కళాన్ని కలిపి ఉంటాను. అది అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, లేదు పొలిటికల్గా వద్దు. మొత్తానికి ఈ మధ్య సినిమా వేదికలుగా నిర్మాతలు, నటులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలవుతున్నాయి.